యేసుక్రీస్తు వారి శక్తిగల నామం పేరిట మా ప్రియులు సాంబశివరావు గారు, పద్మావతి గారిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి పెద్ద కుమారుడు కిషోర్ బ్రదరు రాధికను బట్టి స్తోత్రాలు. ప్రభువా, వారికి ప్రేమించిన మా తండ్రి పిల్లలు కెవిన్ను బట్టి, లాస్యాను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవము గల తండ్రి, నమ్మకమైన దేవ, మా తండ్రి చిన్న కుమారుడు సతీష్ బ్రదరు మెర్సీ గారిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి సాత్విక, సౌమికను బట్టి స్తోత్రములు, వారి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడునని సెలవిచ్చిన రీతిగా మీ బిడ్డలు ప్రేమతో పరిశుద్ధులందరి ఎడల మా తండ్రి వారికి ఉన్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికను బట్టి స్తోత్రాలు. అనేకులు మీ మాటలు వినాలని ప్రభువా ఏర్పాటు చేసిన ఈ గడియలు దీవెనకరంగా చేయండి. పాట ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ శబ్దాంతరము ద్వారా ఈ ప్రాంత ప్రజలు కూడా మీ మేలైన సత్యమైన మాటలు మా తండ్రి విని ఆలకించి ప్రభా సత్యమును గ్రహించవలసినదిగా, ప్రభా మీ బిడ్డలు సత్యమును గ్రహించి నిత్యరాజ్యానికి వారసులగునట్లు సహాయం చేయమని మీ సేవకుని దృష్టి ఉంచి మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడు యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. బైబిల్లో ఉన్నవారు స్పష్టంగా మీ భాగము బిగ్గరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మరొక మాట చదువుకుంటా. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదువుకుంటాం. కీర్తన 53 మొదటి వచనం. కీర్తన 53 మొదటి వచనం చదవండి ఒకరు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చాలు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథం బైబిల్ 30వ అధ్యాయం 15వ వచనములో ఈ మాట సకల మానవాళిని ఉద్దేశించి ప్రభు వ్రాస్తూ ఉన్నాడు. చూడుము అంటున్నాడు. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును ప్రతి మానవుని ఎదుట, ఇవి 4 ఉన్నాయి. జీవము, తర్వాత మేలు, మరణము, కీడు. ఇవి 4టితో మానవుని యొక్క జీవనము ముడిపడి ఉంది. ఈ 4టితో మానవుడు, ప్రియమైన వారలారా, ఈ దినాల్లో ఏది మేలు, ఏది కీడు, ఏది జీవము, ఏది మరణము అనే గ్రహింపు లేకుండా తన ఇష్టానుసారమైనటువంటి మార్గములో జీవిస్తూ ఉన్నాడు. అందరికీ ఇప్పుడు ఈ 4లో కోరుకునేవి ఏమైనా ఉన్నాయా? కనుక అందరు కోరుకొని ఇష్టపడేది ఏంటి? అందరు కోరుకునేది మేలు. జీవం గురించి కూడా అంత తెలియదు. అందరికి మేలు కలగాల అనుకుంటారు. అయితే భూమి మీద మానవునికి మేలు ఎట్లు కలుగుతుంది? మేలు మాత్రమే కాదు, మన ఎదుట ఉంచింది. ఏమేమి ఉంచాడంట? జీవమును, మరణమును, కీడును, మేలును. ఏది కావాలో కోరుకో అంటున్నాడు. నీ ఎదుట ఉంచాను, నీకేది కావాలో కోరుకో. కొంతమంది తెలియక మరణాన్ని కోరుకున్న వారు ఉన్నారు, తెలియక కీడును కోరుకుంటున్నారు, తెలియక జీవాన్ని కోరుకుంటున్నారు, తెలియక మేలును కోరుకుంటున్నారు.
ఏదో తెలిసో తెలియకో చేసేంలే అయిపోయింది అంటారు. ఇక తెలిసో తెలియకో చేసి ఇక మా జీవితం అయిపోయింది, ఇక అంతవరకు అంతవరకు వచ్చామంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము చెప్పుచున్న మాటలేందు నువ్వు లక్ష్యం ఉంచితే నీకు ఇవన్నీ చెప్పలేం. కానీ ఇప్పుడు టైం చాలదు, ఒక్కొక్కటి వివరించాలంటే చాలా టైం పట్టుద్ది. కనుక ఒక్కటి మాత్రమే అందరు కోరుకునేది మీరు చెప్పారు. ఇప్పుడు అందరికి ఇష్టమేంటి? మేలు. కనుక మేలు కలగాలి మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన జీవితానికే మేలు కలగాలి. కనుక మేలు ఎట్లా కలుగుతుంది? ఎవరు మనకు మేలు చేస్తారు? ఏదైనా పరిస్థితి వస్తే ఎవరు మేలు చేస్తారా అని చూస్తాం. నాకు, నా పిల్లలకు ఎవరు సహాయపడతారా అని చూస్తాం. కనుక ఏది చేస్తే మేలా అని చూస్తాం. మేలు విషయమై పరిశుద్ధ గ్రంథంలో నేను మేలు చేస్తాను అని ఈ దేవుడు ముందు మానవునికి వాగ్దానం చేస్తాడు. చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం చదవండి. సంఖ్యాకాండం 10:29. యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేం ప్రయాణమైపోతున్నాను, నాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబో మేలును గురించి నేను నీకు మేలు చేస్తాను, నేను మీకు మేలు చేస్తాను అని తన ప్రజలైన ఇశ్రాయేలీలను గూర్చి యెహోవా ఏం చేశాడంట? వాగ్దానం చేశాడు. కనుక ఎవరైనా నీకు మేలు చేస్తానని మాట ఇస్తే ప్రియుడా, నువ్వు ఆ వ్యక్తిని నమ్మవచ్చు. నేను మీకు మేలు చేస్తా. ఐగుప్తులో కొన్ని సంవత్సరములు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చి కనానులో ప్రవేశపెడతానని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆ రీతిగా అనేక పర్యాయములు ఇశ్రాయేలీల విషయమై దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. కనుక ఈ దేవుడిని నమ్మితే దేవుడు మనకి, మన పిల్లలకు మేలు చేసే దేవుడు, వాగ్దానము చేసే దేవుడు. నేను వాగ్దానము చేస్తాను అంటున్నాడు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఈ వాగ్దానము నీకు కూడా చెందుతుంది. ఈయన మేలే చేయును కానీ కీడేమీ చేయని దేవుడు. అయితే ఎట్లా మేలు చేస్తాడు? రండి, మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. గనుక ప్రియులారా, దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి భయభక్తులు కలిగి. ఈ దేవుని పట్ల భయభక్తులు. ఎవరికైనా మనం భయపడ్డామనుకో, మనం భయపడుతుంటే వాళ్ళు మనల్ని భయపెడతా ఉంటారు. ఈయనేం చేస్తానంటే మనము ఆయనకు భయపడితే ఆయన మనకు మేలు చేస్తాడు. ఈ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడేనా అంటాడు చూడండి, నీవును ఈ నీ దినమందైనను సమాధానం 39 నుండి అనుకుంటా ఆ చివరిలో అంటాడు. లూకాసు వార్త కింద ఉంటుంది చూడండి, కింద ఎన్నో వచనం 42. నీవును ఈ నీ దినమందైన, ఎందుకంటే రేపటి దినం మంది కాదు, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు. కుటుంబాలను సమాధానపరిచేది దేవుని యొక్క వాక్యం, వ్యక్తులను సమాధానపరిచేది దేవుని యొక్క వాక్యం. ప్రియమైన వారులారా, వ్యక్తులను, కులాలను, మతాలను సంబంధించిన ప్రజలను సమాధానపరిచేది దేవుని యొక్క వాక్యం. సమాధానపరిచే సంగతులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఇక్కడ చేరి వచ్చిన మేము అనేకులం ఆయా ప్రాంతాలకు చెందిన వారం, ఆయా జాతులకు, కులాలకు, మతాలకు చెందినటువంటి వారం. ఈ రీతిగా మేము ఇక్కడ కూడి వచ్చిన కారణం ఏమిటంటే ఆయన మమ్మల్ని ఐక్యపరిచాడు.
ఆయన మమ్మల్ని సమాధానపరిచాడు. ఆయన మమ్మలను తన కుటుంబీకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. సత్య వేద గ్రంథము సెలవిస్తూ ఉంది, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. అయితే అనేకులకు ఎట్లుందంటే జీవితం, క్రైస్తవులు అనగా బైబిలు అన్నా దేవుని బిడ్డలు అని చెప్పిన సువార్త అన్నా కానీ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? కిందకి చదవండి, క్రిందికి. కానీ ఇప్పుడు అవి నీ కనులకు చెప్పేవిలే పోవయ్యా, మాకు సమాధానం ఉందిలే, మా ఇంట్లో సమాధానం ఉంది, మా కుటుంబంలో సమాధానం ఉంది, మా మతంలో సమాధానం ఉంది, మా కులంలో సమాధానం ఉంది అనుకుంటారు. ప్రియమైన వారులారా, మనుషులు అంటున్నారు ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను సమాధానపరచాలని, నీకు మేలు చేయాలని ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఈ మాటల చేత. నీవు ఈ మాటలందు లక్ష్యముంచి సత్యాన్ని గ్రహించి మేలైనది చేపడితే అది నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి గనుక ఎవరి శత్రువులు? ఎవరి శత్రువులు? నీలో ఉన్న అపవాది, నీలో ఉన్న అబద్ధాలు, నీలో ఉన్న మోసాలు, నీలో ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న కక్ష, నీలో ఉన్నటువంటి పగ, నీలో ఉన్న పాపం, ఇవన్నీ నీకు శత్రువులు. నీ చుట్టూ నిన్ను గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినాలోచన. కనుక కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. కనుక సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు, సత్యమును ఎరగలేకపోతున్నారు. ఈనాడు ప్రపంచములో ప్రియమైన వారులారా, సృష్టికర్త ఎవరు, దేవుడెవరు అని సత్యాన్వేషణ చేస్తున్నారు. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సెలవిచ్చినట్లు ఉన్నది ఉన్నట్లు జరుగుతుంది అని సైంటిస్టులు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక మొట్టమొదటిది మనం చదువుకున్నాం, ఆయన యందు భయభక్తులు కలిగి, మన పిల్లలు, మనం, మన కుటుంబం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు కలుగుద్ది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు వస్తే నీకు మేలు చేస్తాడు. కనుక ఆయన కోరుకునేది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని వాక్యమునకును, దేవుని యొక్క సేవకులకును, దేవుని సంఘమునకును, దేవుని పరిచర్యకును ప్రియమైన వారులారా భయభక్తులు కలిగి ఉండాలి, భయపడాలి. ఇది మొదటిది. భయపడితే చాలు నీకు మేలు చేస్తాడు, భయభక్తులు కలిగి ఉంటే. రెండోది చదవండి, దేవుని యొక్క వాక్యములో మరొక మాట. దేవుని యొక్క వాక్యములో చదవండి, కీర్తన 95:7. కీర్తన 95:7. నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ఆయన మాట అంగీకరించిన ఎడల రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ప్రతి మానవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న ఈ దేవుని మాట ఎందుకు అంగీకరించాలంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టికర్తను నువ్వు ఎరుగుటియే నీకు మేలు. ఈ సృష్టికర్తను నువ్వు ఎరుగుటియే నీకు మేలు. కనుక సృష్టి దాని అంతటికి అది ఏర్పడింది కాదు, మనం మన అంతటికి భూమి మీదకి వచ్చిన వారం కాము. అట్లాగైతే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతాం. ఒక వారం రోజులు, 10 రోజులు ఇంట్లో ఏదో ఒకటి ఏర్పడాలి మనం లేకుండా. అలా సృష్టి కలగలేదు. దేవుడు తన యొక్క సృష్టిని ఆయన జరిగించి చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనలను సృష్టికర్త. కనుక ప్రియులారా, సృష్టికర్తను ఎరుగుట ఎంతో ఉత్తమం. ఈ దినాల్లో చాలామంది సృష్టికర్తను ఎరగక పొరబడుతూ ఉన్నారు. సృష్టికర్తను ఎరిగితే ఈ సృష్టికర్త ఏం చెప్తాడంటే, మొట్టమొదట నీవెవరివి, నీవెక్కడి నుంచి వచ్చావు, నీ దేవుడెవరు, నీ కర్తవ్యం ఏంటి, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావు, ఈ 5 ప్రశ్నల గురించి దేవుడు నీతో మాట్లాడతాడు.
ఇక్కడ కూర్చున్నవారు, లేకపోతే ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్నవారు ఎవరైనా సరే, ఈ 5 ప్రశ్నలకు జవాబు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ 5 ప్రశ్నలకు జవాబు నువ్వు లేకుండా జీవిస్తే, తెలియకుండా జీవిస్తే, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో, ఎలా వచ్చావో, ఎందుకు జీవిస్తున్నావో, ఎందుకు మరణిస్తున్నావో, మరణించాక ఎక్కడికి పోతావో అర్థం లేని జీవితం, అర్థం లేని బ్రతుకు వ్యర్థం. కోటి విద్యలు కూటి కొరకే. అట్లయితే మరి జంతువులు పుట్టి తిని త్రాగి చచ్చిపోతున్నాయి, మానవుడు కూడా అంతేనా? కాదు కాదు. మానవుని దేవుడు తన సొంత పోలిక చొప్పున సృష్టించుకున్నాడు. ఆయన సొంత ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. నేనెవరినో నాకు తెలియకపోతే అది ఎంత విచారం. ఒక అతన్ని అడిగితే నువ్వెవరవయ్యా అంటే వాళ్ళ నాన్న పేరు చెప్పాడు. నేను అడిగింది మీ నాన్న పేరు కాదయ్యా, అసలు నువ్వెవరివే? మాది పలానూరు అన్నాడు. అరే ఊరు అంటావు, నీ ఊరేంటి అని అడిగితే నువ్వు చెప్పాలా. నువ్వెవరవయ్యా చెప్పు అంటే మాది పలానా ఊరు, పలానా దేశం, పలానా రాష్ట్రం, ఇవన్నీ కాదు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వెవరివి? ఉందా జవాబు నీ దగ్గర? నువ్వెవరు అంటే చెప్పగలవా? ఒక ఆయన అన్నాడు మాది పలానా కులం అన్నాడు. అరే కులం కాదా అడిగింది, అసలు నువ్వెవరివని అడుగుతుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే, ప్రియమైన వారు ఏమి సమాధానం చెప్పలేకపోయాడు. దేవుని యొక్క వాక్యం నువ్వెవరివి అంటే ఏమని చదువుకున్నావు? ఇప్పుడు రండి, మనలను సృజించిన నేను దేవుని యొక్క సృష్టి. నువ్వెవరివని నన్ను ప్రశ్నిస్తున్నావు. నేను ఎవరినంటే నేను దేవుని యొక్క సృష్టి. నేను దేవుని యొక్క సృష్టి. ఆయన సృష్టించిన సృష్టమునై ఉన్నాను, సృష్టమునై ఉన్నాను. ఇప్పుడు నువ్వెవరివి? రెండోది, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఏం చెప్తావు? ఏం చెప్తావు? నేను ఫలానా ఊరు నుంచి వచ్చాను అని చెప్పటం కాదు. నేను దేవుని సృష్టి కనుక దేవుని యొద్ద నుండే వచ్చాను. ప్రతి మానవుడు దేవుని సృష్టి, దేవుని యొద్ద నుండి వచ్చాడు. అయితే మరి నీ కర్తవ్యం ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? దేని కొరకు బ్రతుకుతున్నావు భూమి మీద అని? దేని కొరకు బ్రతుకుతున్నావు? రకరకాలు అయిన వాటి కొరకై మానవులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం దానికి చక్కని జవాబిస్తుంది. నువ్వు వస్తూ ఏమి తీసుకొని రాలేదు, నువ్వు పోతూ ఏమి తీసుకొని పోలేవు. మరి ఎందుకొరకు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. కనుక నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. నన్ను ఏ దేవుడైతే సృష్టించాడని నేను ఎరిగానో, నేను ఏ దేవుని యొద్ద నుండి వచ్చానని నేను ఎరిగానో, ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. నువ్వెవరివి? నువ్వేడి నుంచి వచ్చావు? నీ దేవుడు ఎవరు? నా దేవుడు నన్ను సృష్టించినవాడు. నేను నీ సృష్టికర్తనని నాతో మాట్లాడాడు. ఈయనే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ కర్తవ్యం ఏంటి? ఆయన కొరకే జీవిస్తా. అందుకనే భూమి మీద ఎంత గొప్పవారైనా దేవుని కొరకు జీవించాలి. ఉద్యోగం ఉండవచ్చు, వ్యాపారం ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు, కుటుంబం ఉండవచ్చు, అందచందములు, భోగభాగ్యములు ఎన్నైనా ఉండవచ్చు. నీ కలిగిన వాటితో దేవుని కొరకు బ్రతకాలి. వాటన్నిటినీ కలిగి జీవిస్తూ అంతో ఎంతో దేవుని కొరకు జీవించాలి. అదే మనకి మిగిలేది. ఇప్పుడు 5వ ప్రశ్న ఏంటి? నువ్వు చస్తే ఎక్కడికి పోతావు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అనగా వైకుంఠం, నిత్యత్వం, పరలోకం. నాకు తెలుసు, నేను పరలోకం చేరతాను. కనుక ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే ఏంటయ్యా మేలంటే, రెండవ మేలు ఏంటి? రెండవది ఎప్పుడు మేలు చేస్తాడు? మొదటిది ఆయన మాట వింటే, రెండవది ఆయన అంగీకరించాలి, మూడవది ఆయన సృష్టికర్తని ఎరగాలి. చదవండి మరొక మాట, 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 32:29. ద్వితీయోపదేశ కాండం 32:29. వారు జ్ఞానము తెచ్చుకొని నాకు ఇల్లుంది వాకిలుందని చెప్పటం కాదు,
నువ్వు జ్ఞానం తెచ్చుకో. దీన్ని తలపోసి వారి కడవరి స్థితి యోచించుట మేలు. వారి కడవరి స్థితి అంటే నీ జీవితము చివరి గమ్యం ఎక్కడికి, నువ్వు ఎటుపోతావు అనేది నువ్వు యోచించాలి. ఆలోచన లేకుండా బ్రతకబాకు. చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. చిన్నప్పుడే వారి యొక్క నిర్ణయం అడిగితే చెబుతారు. 10th క్లాస్ ఆ ప్రాంతానికి వచ్చాక ఇంక మరి 10th దాటి వెళ్ళిపోతున్నావు, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావంటే, ఆ ఇంటర్కి పోయి నాకు చూసుకుంటానులే అనడు. నేను డాక్టర్ని చేయాలని ఒకడంటాడు, నేను పోలీసుని అవ్వాలనుకుంటాను ఒకడంటాడు, నేను ఇంజనీర్ని అవ్వాలని ఒకడనుకుంటాడు. ఈ రీతిగా నీ కడవరి స్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి పోతావు, నిన్ను గురించి, నీ జీవితాన్ని గురించి, మానవుని యొక్క కడవరి స్థితిని గురించి గ్రంథములు ఏమని ఘోషిస్తున్నాయి? నీ కడవరి స్థితి నువ్వు యోచించాలి. ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా, ఏం చేస్తున్నావో తెలియకుండా, ఎటు పోతున్నావో తెలియకుండా, ప్రియమైన వారులారా, మన ఆత్మీయ జీవితం అర్థం లేకుండా పూజలు, పునస్కారములు, భక్తి, వైరాగ్యములు, రకరకాలైన ప్రయాస, నీ కడవరి స్థితి, నీ గమ్యం, మానవుని యొక్క చివరి గమ్యం ఎక్కడ? దానికి జవాబు బైబిల్లోనే ఉంది. దానికి జవాబు బైబిల్లోనే ఉంది. ప్రియమైన వారులారా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. కుడివైపున గొర్రెల నుంచి, ఎడమవైపున మేకల నుంచి ఆయన అంటాడు, గొర్రెలతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అదే మోక్షం, పరలోక రాజ్యం. అందరూ పరలోకం చేరాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పరలోకము ఇచ్చేటువంటి దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని. సొంత మాటలు కదండి, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా 1-2 మాటలు చెప్తాను, దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యములో, ఈ దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటే, ఆయన సృష్టికర్తని ఎరిగితే ఆయన నీకు మేలు చేస్తాడు. తర్వాత కీర్తన 84వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. ఏ మేలును. కనుక ప్రభు నమ్మిన ఈ దీన కుటుంబం పట్ల దేవుడు ప్రతి విధమైన మేలును అనుగ్రహించునుగాక. కనుక యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేస్తాడు. యెహోవా మేలే చేయును గాని కీడేమీ చేయడు. కనుక యథార్థముగా ప్రవర్తించాలి. ఎక్కడుంది సత్యము? అంగట్లో ఉందా? కొని తెచ్చుకుందాం, ఇంటి నిండా నింపుకుందాం అంటే లేదు. సత్యం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? దేనిలో ఉంది సత్యం? దేనిలో ఉంది సత్యం? ఒక ఆయన అన్నాడు, అన్నా ఇప్పుడు కోడిగుడ్డులను కూడా నమ్మటానికి లేదన్నా అన్నాడు. ఏమైందా అంటే వీడియోనే చూపించాడు. అన్నా గుడ్లు తయారు చేస్తున్నారు చూడండి. ఊరి అచ్చం కోడిగుడ్డు లాగానే తయారు చేస్తున్నారు, అచ్చం పెంకులాగానే ఉంటుంది. అన్నా ఇప్పుడు రైస్ను కూడా నమ్మకూడదన్నా, నీకు తెలియదా అని. రైస్ని ఏమో ఎట్ట చేస్తారా అంటే, ప్లాస్టిక్ రైస్ వచ్చినాయి అన్నా, నువ్వు భలేవాడివి ఎక్కడున్నావన్నా, ఇదిగో చూడని దాన్ని కూడా పెద్ద ఫ్యాక్టరీ చూపించాడు, ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్నాడు. ఇంకో చోట విచిత్రం ఏంటంటే, అన్నా కొబ్బరి బొండాలను కూడా నమ్మకూడదన్నా. ఊరి ఇదేందిరా బాబు, కొబ్బరి బొండాలకు కూడా నీళ్ళు ఎక్కిస్తున్నారంటే, అన్నా వాటికి కూడా ఎక్కిస్తున్నారు. మరి ఎక్కడుంది సత్యము? ఎవరిలో ఉంది? బైబిల్ సెలవిచ్చింది ఎప్పుడో, నీతిమంతుడు లేడు ఒక్కడును, నీ సొంత స్నేహితుని యందు, ప్రాణ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. మరి ఎక్కడుంది సత్యం? అందుకు యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. యథార్థముగా ప్రవర్తించిన ఏకైక
దేవుడు మానవుడైన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారులారా, ఈ సత్య సువార్తను మీకు ప్రకటించమని ప్రభు మమ్మల్ని పంపించాడు. మన జీవితంలో లేని యథార్థత మన జీవితంలో యథార్థతను నింపుతాడు. ఇలా మాట్లాడు, ఇలా నడుచుకో, సత్యము కలిగి ఉండు, యథార్థము కలిగి ఉండు అని మేలు చేసే దేవుడు మంచి మాటలు చెప్తాడు. ఇంకొకటి చెప్తా, ముగిస్తా. చదవండి దేవుని యొక్క వాక్యములో. ప్రియమైన సోదరి సోదరుడా, 119వ కీర్తన 72వ వచనం. కీర్తన 119, 72. ఆస్తిపాస్తులు, అంతస్తులు, వెండి బంగారములు, విస్తారమైనటువంటి సంపదతో మానవులు తొలత్రొగుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం నీకు ఒక చక్కని మాట సెలవిస్తూ ఉంది. వేల కొలది వెండి బంగార నాణెముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఒక భక్తుడు అంటున్నాడు, నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునా కన్నులు తెరువుము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివి వారి జీవితంలో అనేకమైనవి కనుగొంటున్నారు. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి అన్నాడు, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమిస్తారు? మత్తు ఇస్తారు కదా. ఆ మత్తు ఇచ్చే డాక్టర్ అన్నాడు, మత్తు కనుగొన్నది నేను వాక్యం చదివని సాక్ష్యం ఇచ్చాడు. కనుక ప్రియమైన వారు అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు. ఇందాక పల్లవి కూడా పాడుకున్నాం. ఏం పాట అది? భలే భలే మాట, బంగారు మాట, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం బైబుల్, ఇది నీ ఇంట్లో ఉంటే ఎంతో ధన్యత, నీ చేతిలో ఉంటే ఎంతో ధన్యత, నీ పిల్లలు నువ్వు చదువుకుంటే ఎంతో ధన్యత. అనేక సంగతులు దీనిలో ఉన్నాయి. సైన్స్, మ్యాథ్స్, సోషల్, బాటనీ, జువాలజీ, భూగర్భ శాస్త్రం అంతా దీనిలో ఉంది. చదువుకుంటే ధన్యుడు అవుతావు. బ్రతుకును మార్చేస్తుంది. జీవితం ఏంటో తెలుపుద్ది, నీ గమ్యం ఏంటో తెలుపుద్ది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుపుద్ది, నువ్వు ఎలా జీవించాలో నీకు తెలుపుద్ది. కుటుంబంలో భార్య ఎదుట, భర్త ఎదుట, పిల్లలు ఎదుట, అత్తమామలు ఎదుట, తోబుట్టువులు ఎదుట నువ్వు ఎలా జీవించాలో నీకు నేర్పుద్ది, నీకు నీ పిల్లలకు. అందుకనే భక్తుడు అన్నాడు, అవన్నీ నేర్చుకొని ఇది లేనప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఇది తీసుకున్నాక తన జీవితం మారిపోయింది. ఇప్పుడు అంటాడు, వేల కొలదయ్యా, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలుగా ఉంది, మేలుగా ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం తీసుకొని చదవండి. నీకు మేలు కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది, నీ జీవితం మారిపోతుంది, నీ పిల్లలకు మేలు కలుగుద్ది. ఒక్క మాట చదవండి, ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 22. ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. కాదు కాదు కాదు, సామెతలు 22, 21. మరలా చదవండి. ఆలోచనయు తెలివియు గల, ఆలోచనయు తెలివియు ఇస్తాయి. నీకు ఆలోచననిస్తుంది, నీకు తెలివినిస్తుంది. కనుక దీన్ని చదువుకుంటే నీ పిల్లల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి చక్కని ఆలోచన ఇస్తుంది. చక్కని ఆలోచననిచ్చుట లెస్ అయిన జ్ఞానం అంటాడు. కనుక ప్రియమైన వారులారా, దేవుని పిల్లలముగా సత్యాన్ని గ్రహించండి. చివరిగా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనం. నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె ఈ దినం ఎట్టున్నాము రేపు కూడా అట్టనే ఉండాలా, ఈ దినం ఎంత మేలుకరంగా ఉన్నాము రేపు కూడా అట్ట మేలు కలగాల అని అందరికి ఆశ ఉంటుంది. అయితే బైబిల్ సెలవిస్తుంది, చదవండి. నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు
దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలు అన్నింటినీ గైకొనవలెనని నిత్యము మేలు కలుగుద్ది. నిత్యము చదువు. ఉదయం లేవగానే పరిశుద్ధ గ్రంథం చదువు, నీకు మేలు కలుగుద్ది. నీ జీవితాన్ని నడిపిస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నీ బ్రతుకును నడిపిస్తుంది. మేలు కలుగుద్ది చదువు, దేవుని యొక్క వాక్యం. గనుక ప్రియులారా, అది మీకెంతో మేలు. సమాధానకరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి. ఈనాడు మేలును అనుభవించకుండా కీడును అనుభవిస్తున్నారు. మేలును అనుభవించకుండా కీడును అనుభవిస్తున్నారు. ఎందుకు ఈ కీడు? ఎందుకు ఇలా జరుగుతుంది? బైబిల్ చదువు. కీడు కూడా ఎందుకు వచ్చిందో చెప్తాడు. కీడు కూడా నీకు ఎందుకు కలుగుతుందో చెప్తాడు. దాన్ని మేము ఇప్పుడు వివరించలేం, కానీ మేలును మాత్రమే చెప్పాం. అది కూడా సమయం లేదు, త్వరగా ఏదో అల్పముగా కొన్ని మాటలు చెప్పాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుడు నీకు మేలు చేసేవాడు. పరిశుద్ధ గ్రంథం నీకు మేలు చేస్తుంది. మేము చెప్పుచున్న ఈ మాటలు నీకు మేలు చేస్తాయి. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మేలుకరమైనవి. ఈ రీతిగా ఇంత వ్యయ ప్రయాసతో ఈ కూడికి ఏర్పాటు చేసిన కారణం మేము దేవుని ద్వారా పొందుకుంటున్న మేలు మా చుట్టుపట్ల వారు కూడా పొందుకోవాలి. మేము నమ్ముకున్న ఈ దేవుని వీరు కూడా నమ్ముకొని మేలు పొందాలని ఆశతో బిడ్డలు ఏర్పాటు చేశారు. మా ప్రియ పట్టణస్థులారా, మనకు మేలు చేయాలని పరలోకము నుండి భూలోకానికి దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చి పరిశుద్ధ దేవుడుగా జన్మించి పాపరహితుడుగా జీవించి మనందరి పాప దోషముల కొరకాయ తన ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది. పవిత్రత లేకుండా, హృదయ శుద్ధి లేకుండా దేవుని యొద్దకు పోలేవు. పవిత్రత లేకుండా ఎన్ని మాటలు చెప్పు, ఎన్ని రకాలైన యజ్ఞ ఆగాదులు చేయి, ఎంత భక్తి కలిగి ఉండు, పవిత్రత ఇచ్చేది ఒకటి, యేసు ప్రభు రక్తం. ప్రభా, నీ రక్తముతో నన్ను కడుగు, నేను అపవిత్రుడను, జన్మ కర్మ పాపిని అంటే దేవుడు నిన్ను తన రక్తముతో కడుగుతాడు. విశ్వసిస్తే నమ్మితే నీకు మోక్షం. మన కొరకు లోకంలోకి వచ్చి రక్తమును కార్చి సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. తను నమ్మిన వారిని తీసుకొని పోటానికి త్వరలో రాబోతున్నాడు. అందుకే చెప్పాడు, ఆయన వచ్చేటప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ, యుద్ధములు, యుద్ధ సమాచారములు, దేశం మీదకి దేశం, తుఫానులు, భూకంపాలు, క్రీడా, ఇవన్నీ విపత్తులు. నిన్న వార్తల్లో మరలా సునామీ వస్తుందని హెచ్చరిక చేస్తున్నారు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. రేపటి దినము నీది కాదు. నేడు అను సమయం ఉండగానే నేడే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. దేవుడు నీకు కూడా మేలులు చేస్తాడు. అట్టి ఉన్నతమైన మేలులతో దేవుడి కుటుంబాన్ని రానున్న దినాల్లో కూడా నింపి రానున్న సంవత్సరంలో అనేకమైన మేలులతో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తా. సేవకుడు గిద్యాను అబ్రాహం బ్రదర్ రండి, ఒకరు రండి. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల మా తండ్రి, మా జీవం గల ప్రభువా, జీవాధిపతి, మీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో సాంబశివరావు గారు, మరి కిషోర్ గారు, సతీష్ గారు వాళ్ళ గుహం చెంత చేరి ప్రభువా ప్రకటించుటకు మీ దాసు నోట మీ మాటలోంచి బలపరిచి వాడుకున్న విధానం బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవునికి ఏ విధంగా మేలు కలుగుతుంది అనే అంశం మాట్లాడుతూ ప్రతి లేఖన భాగం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు మేలు కలుగుతుందని, మీ మాటలు వింటే మాకు మేలు కలుగుతుందని, ప్రభాని యథార్థమైన జీవితం కలిగి జీవిస్తే
మా జీవితంలో మేలు కలుగుతుందని అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగంలో అన్నిటి బట్టి వందనాలు తెలుస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకించి గృహంలో కూడా ఎవరైతే రక్షణ మార్మోస్ లేకుండా ప్రభా నిత్య జీవానికి వారసులు కాకుండా ఉన్నారో ఈ మాటలు విన్న వారిలో రక్షణ కార్యము చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నీ నిత్య రాజ్యానికి వారసులుగా చూసుకొని వేడుకుంటున్నాం. వారి పాపులన్నీ గ్రహించే పశ్చాత్తాప హృదయం దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుంటాం. తర్వాత అందరికీ వచ్చిన వారికి మరి ఈ కుటుంబం మన కొరకు టిఫిన్ ఏర్పాటు చేశారు, దాన్ని తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళతాం. ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప, బాహువు ఈ కుటుంబం అంతటితోనూ చేరవచ్చిన మనందరితోనూ సదాకాలము ఉండును గాక. ఆమేన్.